మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ప్రసన్నశ్రీ గాథ ఆమె విశేష అంకిత భావానికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ప్రసన్నశ్రీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు రావడం సంతోషాన్నిచ్చిందని ఎక్స్లో పోస్టు చేశారు. ఆమెపై ఓ వెబ్సైట్ రూపొందించిన కథనాన్ని జతచేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ కుమారుడి వివాహ రిసెప్షన్ కి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తల్లి భువనేశ్వరితో కలిసి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. శిశువులను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు రాజమహేంద్రవరం సమీపంలోని సీతానగరంలో మరో పాపను గుర్తించారు. శిశువును కొనడం చట్టవిరుద్ధమంటూ చిన్నారిని విజయవాడకు తరలించారు. మనవరాలి మాతృత్వం కోసం ఆమె అమ్మమ్మ శిశువును కొనిచ్చినట్లు తేల్చారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ డంపింగ్ యార్డ్ వద్ద సిపిఐ నేతలు నిరసనకు దిగారు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో తీవ్ర దుర్గంధం వస్తుందని, దోమలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని ఓ రైతు పొలంలో నాటు తుపాకులు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులను పొలంలో వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఈనాడు ఆధ్వర్యంలో రీజనల్ స్థాయి ప్రతిభా పాటవ పోటీలు ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగాయి. కనిగిరి డివిజన్ పరిధిలో ప్రతిభ చాటిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గెలుపొందిన వారికి ఎంఈఓ బహుమతులు అందజేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ పఠనం నోబుల్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. శ్రీ కళారాధన భరతనాట్య నృత్య అకాడమీ 12వ వార్షికోత్సవం వేళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 130 మంది మహిళలు 100 శ్లోకాలను 32 నిమిషాల 40 సెకండ్ల కాలంలో పఠించారు.